హలో హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఈరోజు ఈ వీడియోలో సింపుల్ ఫెస్టివ్ వేర్ కలెక్షన్ని మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రమ్ లీబాస్. సో లీబాస్ నేను వెబ్సైట్లోనే పర్చేస్ చేస్తాను ఎక్కువ, లైక్ మింత్రాలో కూడా దొరుకుతాయి, బట్ వెబ్సైట్లో ఎక్కువ ఆప్షన్స్ అండ్ ఎక్కువ ఆఫర్స్లో దొరుకుతాయి. సో అందుకని ఎక్కువ వెబ్సైట్లో తీసుకుంటాను. సో మీకు కూడా కావాలంటే లింక్స్ అయితే నేను కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తాను. అండ్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా, బట్ కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నా. లీబాస్ నా చాలా ఫేవరెట్ బ్రాండ్. మంచి క్వాలిటీతో, మంచి అఫోర్డబుల్ రేంజెస్లో, మంచి మంచి డిజైన్స్ అండ్ మంచి ఫిట్టింగ్తో వస్తుంది. అండ్ ష్రింక్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లం కూడా ఏది ఉండదు. అండ్ దీంట్లో కాటన్ నైట్ వేర్ కూడా ఉంటాయి. సో హ్యాపీగా మీరు అవి తీసుకోవాలన్నా కూడా డెఫినెట్లీ నేను రికమెండ్ చేస్తాను. సో ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను, చాలా కలెక్షన్ మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే డెఫినెట్లీ మిస్టేక్ కూడా చూసుకోవడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. కొంచెం సింపుల్ ఫెస్టివ్ వేర్ అండి, లైక్ కాటన్ ఇట్లాగా. ఇది ఫెస్టివ్ వేర్ లాగా వాడచ్చు, క్యాజువల్ వేర్లా మీకు నచ్చినట్టు మీరు వాడండి. బట్ నేను ఏదో ఒకటి ఒక టైటిల్లో మెయిన్గా ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి ఒక టైటిల్ లాగా ఇన్ఫార్మ్ చేస్తున్నా. సో ఇదైతే పర్టికులర్లీ కొంచెం క్యాజువల్ వేర్కే బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ చాలా లైట్ అండ్ చాలా సింపుల్ ఫ్యాబ్రిక్. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, లైక్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది. సో నార్మల్ క్యాజువల్గానే ఉంటుంది, అంటే దీనికి ఏమి డిజైన్స్ ఏదో డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ నెక్ కానీ ఏది లేదు, నార్మల్గానే ఉంది. బట్ నాకు క్వాలిటీ బాగా నచ్చింది. అంటే లైట్ ఉందన్నమాట, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది వైట్ కాబట్టి ఆఫ్ కోర్స్. బట్ క్లాత్ మనకి వెయిట్ అసలు ఉండదు. సో క్యారీ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. సో అట్లా అనిపిస్తుంది నాకు. సో ఇలాంటి క్లాత్స్ నాకైతే పర్సనల్ ఫేవరెట్ అనమాట. సో కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఇది టాప్ వస్తుంది అండ్ ఇది బాటమ్ వచ్చింది. దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి. సో కాంట్రాస్ట్లో మనకి అక్కడ వైట్ మీద పింక్ వచ్చింది కదా, ఇది కూడా అంతే, బట్ ఎక్కువ పింక్ హైలైట్ అవుతుంది బాటమ్కి. సో 2 sides పాకెట్స్ కూడా వస్తాయి. అండ్ దుపట్టా కూడా కాటన్ దుపట్టా వచ్చింది. నాకు ఈ మధ్య నాకు అస్సలు ఇది వరకు ఇష్టం ఉండేది కాదు, కాటన్ దుపట్టాస్ అంటే క్యారీ చేయడం చాలా కష్టం కదా అనిపించేది. బట్ మనం చాలా మెచ్యూర్ అయిపోయాం కదా. సో అన్నీ ఇప్పుడు పెద్దవాళ్ళకి నచ్చేవి నచ్చుతున్నాయి, లైక్ పట్టు చీరలు, కాటన్ దుపట్టాసు, కాసుల పేర్లు, ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్డే నచ్చుతున్నాయి ఏంటో. సో ఇట్లా దుపట్టా నాకు ఇవే కొంచెం క్యారీ చేయడం ఈజీ ఏమో అనిపిస్తుంది వాటితో కంపేర్ చేస్తే. కాటన్ ఈజీ అనిపిస్తుంది నాకు. షిఫాన్ అవి జారిపోతూ ఉంటాయి కదా, సో ఇవైతే ఎలా పెట్టామంటే అలాగే ఉండిపోతాయి, కదలవు. సో నాకు ఇవే నచ్చుతున్నాయి ఈ మధ్య. సో చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, క్వాలిటీ బాగుంది, లెంత్ విత్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చాయి దుపట్టాకు కూడా. సో చాలా మంచిగా ఉంది, లైట్ వెయిట్ ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చింది అవుట్ఫిట్. సో ఇది ఫస్ట్ వన్. ఇంకా మిగతావన్నీ మీకు సింపుల్ ఫెస్టివ్ వేర్ లుక్లోనే ఉంటాయి. సో ఇది టాప్ వస్తుంది. ఇది అనార్కలి స్టైల్ వచ్చిందనమాట. దీనికి మంచి లైట్ కాంబినేషన్ ఇది. అండ్ నైట్ టైం పార్టీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటి కలర్స్. సో చాలా సబ్టిల్గా కనపడతాం. అండ్ చూసారా, మీకు పెట్టగానే ఒక షైన్ కనిపించింది కదా, కొంచెం చీకటి అన్నట్టు అనిపించి, సో ఆ షైన్ వస్తూ ఉంటుంది. సో కొంచెం హైలైట్ అవుతాం అనమాట. సో దీని మీద నాకు ఈ ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంది. సో ఇక్కడ థ్రెడ్స్ వచ్చేవి. సో ఈ థ్రెడ్స్ వచ్చేసి సైడ్ మనకి ఇక్కడ వచ్చాయి అనమాట. అంటే జస్ట్ కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఇలా వేలాడుతూ ఉంటాయి అంతే, జస్ట్ స్టైల్గా అంతే తప్ప మనకి ఇక్కడ ఎలాస్టిక్ ఉండడం లేదంటే దానివల్ల టైట్ అవ్వడం అట్లా ఏమి ఉండదు. సో అనార్కలి స్టైల్ వచ్చింది. ఇది వేసుకుంటేనే దీని లుక్ తెలుస్తుంది కంపల్సరీగా. సో దీన్ని వేసుకొని చూపిస్తాను మీకు దీని గురించి. సో ఇది టాప్, ఎందుకంటే చాలా లైట్ షేడ్ కదా, సో కలిసిపోయినట్టు అనిపిస్తుంది, బట్ వేసుకుంటే లుక్ కనపడుతుంది. సో ఇదిగోండి, ఇది బాటమ్ ప్లెయిన్ ట్రౌజర్ విత్ కింద చిన్న వర్క్ వచ్చింది. ఏది ఫోకస్డ్, ఓకే, ఆ వర్క్ వచ్చింది. అండ్ ఇది దుపట్టా వచ్చింది. ఇది కూడా కాటన్ దుపట్టాయే, బట్ కొంచెం ప్లెయిన్ అనమాట. దీని మీద ఏమీ ప్రింట్ లేదు, ఏం లేదు. సో ఇలాంటివి ఏంటో తెలుసా, ఇలాంటివి నాకైతే ఎందుకు ఇష్టం తెలుసా, వేరే వాటికి కూడా పేర్ చేయొచ్చు మనం ఇలాంటివి ఉంటే. సో నేను ఇలాంటి దుపట్టాస్ వచ్చినాయి అనుకోండి డ్రెస్సెస్కి, నేను డ్రెస్తో పాటు పెట్టకుండా సపరేట్గా పెట్టుకుంటా. సో సపరేట్గా పెట్టుకొని వేరే అవుట్ఫిట్స్కి కూడా పేరప్ చేసుకుంటాను. సో ఈ మధ్య ఎక్కువ దుపట్టాస్కి ఫ్యాన్స్ అయ్యాను నేను. ఇదివరకు పెద్ద దుపట్టాస్ ఇష్టపడేదాన్ని కాదు, బట్ ఇప్పుడు దుపట్టాస్కి ఫ్యాన్ అయ్యాను. అంటే కొన్ని అవుట్ఫిట్స్కి, ఎస్పెషల్లీ అంబ్రెల్లా ప్యాటర్న్ ఇలాంటి అవుట్ఫిట్స్కి దుపట్టాస్ ఉంటేనే లుక్ ఉంటుంది. సో ఆ దుపట్టాస్ మ్యాచ్ అవ్వాలంటే ప్రతిసారి మనం కొత్త దుపట్టా ఏం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య అన్నీ ఆల్మోస్ట్ కొనేటప్పుడు కూడా కుర్తీస్తోనే దుపట్టాస్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఎప్పుడైనా మనకి ప్లెయిన్ దుపట్టాస్ వచ్చినాయి అనుకోండి, సో అలా మనం వేరే వాటికి పేరప్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అట్లా. అండ్ నెక్స్ట్ ఇది కూడా కాటనే, దీని మీద కూడా ఏం వర్క్ లేదు,
బట్ నాకు ఈ స్టైల్ అంటే చాలా ఇష్టం. లాస్ట్ టైం నేను ఇందులోనే సేమ్ లైట్ వైట్ క్రీమ్ షేడ్ తీసుకున్నాను, చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. వేసుకున్నాను కూడా ఆల్రెడీ, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. నాకు ఇలాగా అనార్కలి స్టైల్ కుర్తీస్ విత్ ఫుల్ స్లీవ్స్ ఉన్న అవుట్ఫిట్స్ అంటే చాలా ఇష్టం. సో ఆ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్ అనమాట ఇది. ఇట్లా వస్తుంది, స్లీవ్స్ అయితే ఫుల్ స్లీవ్స్ వస్తాయి. నేను వేసుకుని చూపిస్తాను మీకు. ఫుల్ స్లీవ్స్ వచ్చి అండ్ మొత్తం గేరా అంతా కూడా చాలా బాగా వస్తుంది. అది లైట్ షేడ్ తీసుకున్నాను కదా, ఇదే మోడల్ అనమాట సేమ్, బట్ ప్రింట్ వేరు కలర్ వేరు. సో ఇది కలర్ ప్రింట్ అన్ని కొంచెం డార్క్ షేడ్ వచ్చాయి కదా, సో ఇవైతే కొంచెం ఫెస్టివల్స్కి కూడా బాగుంటుంది, డార్క్ షేడ్ కదా అన్నట్టుగా ఇది ఒకటి తీసుకున్నాను. సో మంచిగా ఉంది, ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. అది ఆల్రెడీ వాష్ కూడా చేశాను. సో ష్రింక్ అయ్యే ప్రాబ్లం అయితే ఈ బ్రాండ్లో ఉండదు. సో హ్యాపీగా మీరు తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వేసుకుంటే మీకు లుక్ తెలుస్తుంది. ఇది కూడా వేసుకొని చూపిస్తాను మీకు. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా వచ్చింది, ప్లెయిన్ వచ్చింది. అండ్ దుపట్టా వచ్చేసి కాటన్ దుపట్టా వచ్చింది. అన్ని కాటనే చూపిస్తున్నారా లెక్క ఈ మధ్య అనుకుంటున్నారా? మీలో ఎంతమంది కాటన్ దుపట్టా ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండి నాకు, ఓకేనా? అండ్ ఒకప్పుడు అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెప్పండి. అసలు ఇష్టం లేదు నాకు కాటన్ దుపట్టాస్, బట్ ఇప్పుడు చాలా ఇష్టం. అలా నాలాగా ఎవరైనా ఉన్నారా చెప్పండి నాకు. నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కాటన్ దుపట్టా వచ్చిందంటే డ్రెస్ ఎంత బాగున్నా తీసుకుని ఉండేదాన్ని కాదు ఇది వరకు, బట్ ఇప్పుడు కాటన్ దుపట్టాస్కే ఫ్యాన్ అయ్యాను. సో అది నెక్స్ట్ వన్. దుపట్టా లెంత్ విత్ అన్ని బాగున్నాయి. డిజైన్ అయితే చూసారు కదా, మాట్లాడుతూ చూపించేశాను. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్తాం. ఇది నెక్స్ట్ వన్. ఇది అనార్కలి స్టైలే, బట్ ఏమంటారు ఏలైనా కుర్తీ కాదు, అనార్కలి స్టైల్లోనే వస్తుంది ఇది కూడా. అండ్ వైట్ మీద కాబట్టి బ్రైట్గా బాగా కనిపిస్తుంది, గ్రీన్ అదంతా కూడా. అండ్ ఇలా వస్తుంది, ఇది కాటనే. సో సింపుల్గా ఫెస్టివల్స్ కానీ కాదండి, ఏదైనా టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు, లేదా మనం ఏదైనా దర్శనం చేసుకోవడానికి ఇట్లా వెళ్తూ ఉంటాం కదా, ఏదైనా ఊర్లో వెళ్తూ ఉంటాం, లేదంటే ఎక్కడైనా స్పెషల్గా బయటికి వెళ్ళినప్పుడు, మూవీస్కి వెళ్ళినప్పుడు అట్లా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటివి క్లాసీగా ఉంటాయి. ఎస్పెషలీ నాకైతే ఇట్లాంటివి టెంపుల్స్కి అది వేసుకెళ్ళడం అంటే చాలా ఇష్టం. సో క్లాసీగా ఉంటాయి, కంఫర్ట్గా ఉంటాయి. సో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు దుపట్టాస్ అన్నీ వేసుకుని వెళ్తే మనం కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతాం. సో కాబట్టి అలాంటప్పుడు నేను ఇలాంటివి పేరప్ చేసుకుంటాను అనమాట, లేదంటే శారీ అట్లా. సో ఇది బాటమ్ వచ్చింది. నేను వేసుకుని పక్కన యాడ్ చేస్తానండి, లుక్ మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. సో ఇది దుపట్టా, అగైన్ ఏ కాటన్ దుపట్టా, బట్ చాలా క్లాసీగా ఉంది, చాలా నీట్గా. అంటే ఈ స్ట్రైట్ ప్యాటర్న్లో వచ్చింది చూసారా, దీని మీద వచ్చిన ప్రింట్, అది కొంచెం ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉందన్నమాట. కుర్తీకి కూడా ఇలా స్ట్రైట్ ప్యాటర్న్స్ వచ్చి ప్రింట్స్ వస్తున్నాయి, ఇలా ఇట్లా మధ్యలో ఇలా వచ్చి ఇటు సైడ్ ప్లెయిన్ ఇలా కుర్తీస్ కూడా వస్తున్నాయి. సో అట్లా ట్రెండ్ ఉంది ఇప్పుడు. నాకు ఈ దుపట్టా బాగా నచ్చింది, మెయిన్ ప్రింట్స్ అంతా కూడా. అండ్ దీనికి కూడా లెంత్ విత్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్. అన్ని అవుట్ఫిట్స్ మీరు చూసారు కదా. సో మీకు ఏదైనా నచ్చితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి పెడతాను. సో ఈజీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు లింక్స్ని. సో మీకు ఏదైనా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి, వెబ్సైట్లోనే పర్చేస్ చేసుకోండి, అది బెటర్ ఉంటుంది. వెబ్సైట్లో పర్చేస్ చేసుకుంటే మీకు క్వాలిటీ అండ్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. సో నేను ఎప్పుడు లీబాస్లో ఒకసారి 2 times అనుకుంటా వెబ్సైట్లో తీసుకున్నాను. అండ్ ఒకసారి మింత్రాలో అట్లా వేరే అంటే మింత్రాలో దొరుకుతుంది, బట్ అమెజాన్లో ఇలా దొరకదు లీబాస్. సో దొరికినప్పుడు తీసుకున్నాను, కానీ నాకు ఎందుకో కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ అనిపించింది. సో అందుకే మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చి వెబ్సైట్లో తీసుకుంటూ ఉంటా. అండ్ వెబ్సైట్లో కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నేనైతే వెబ్సైట్ లింకే ప్రొవైడ్ చేస్తున్నాను, నేను అదే పర్చేస్ చేశాను. అన్నీ ఇప్పుడు చూసినవన్నీ మింత్రాలో లేకపోతే వేరే యాప్స్లో ఉండకపోవచ్చు, బట్ వెబ్సైట్లో అయితే కంపల్సరీ ఉంటాయి కాబట్టి నేను వెబ్సైట్ లింక్సే ప్రొవైడ్ చేస్తున్నాను, ఓకేనా? 50K యాహూ. దిస్ ఇస్ మై సెకండ్ ఛానల్. యాక్చువల్గా సెకండ్ ఛానల్ కూడా 50K అవ్వడం చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే ఫస్ట్ ఛానల్ కంటే ఇంట్రెస్ట్తో చేసుకుంటారు, సెకండ్ ఛానల్కి కూడా చేసుకున్నారంటే లవ్తో చేసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫర్ షవరింగ్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్. సో థ్యాంక్ యూ సో మచ్, ఓకేనా? 50K త్వరగా చేసేసేయండి. నాకు తెలీదు ఈ వీడియో పెట్టేసరికి 50K అయిపోయి కూడా ఉండొచ్చు. ఒకవేళ అయిపోతే మాత్రం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Love you so much. Lots of love. Bye.